ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాంట్లో ప్రతి ఇంటికి ఎన్నికల సిబ్బంది వచ్చి ఓ ఫామ్ ఇస్తారు. మన పేరేంటి, మన ఇంటి పేరేంటి, భర్త పేరేంటి, భార్య పేరేంటి, తండ్రి పేరేంటి, ఇవన్నిటితో పాటు అడ్రస్, ఇవన్నిటితో పాటు ఆధార్ జిరాక్స్ కాపీతో పాటుగా ఓటర్ ఐడి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఉన్నటువంటి అనుమానాలు ఏమన్నా ఉంటే గనక, అంటే మనం ఎక్కడ పుట్టాము ఏంటి అన్నటువంటి దాంట్లో రాయాలి. ఆ ఫామ్లో ఉంటాయి అవన్నీ. అది రాస్తే అవన్నీ వెరిఫై చేయరు. బట్ ఎక్కడ ఏంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఈ ఆన్లైన్లో చూసినా తెలిసిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగా కాకుండా ఉంటే ఇప్పుడు బెంగాల్లో అట్లాగా ఫామ్స్ ఇచ్చారు వీళ్ళు. అలాంటి ఫామ్లు 60 లక్షల ఫామ్లు తిరిగి రాలేదు. అంటే అంతమంది దొంగ ఓటర్లు ఉన్నారు. బిఎల్ఓల దగ్గర ఆగిపోయి ఉన్నటువంటి పరిస్థితి. అంటే లేని మనుషులు ఉన్నట్టు రికార్డులో చూపించారు. అంటే వాళ్ళు సరిహద్దు అవతలు ఉంటారు. ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఈ 60 లక్షల మంది వచ్చి ఇటు ఓటేసి వెళ్ళిపోతారు. వాళ్ళకు 200, 300 పడేస్తే సరిపోతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి. ఇదే సుదీర్ఘకాలం పాటు కమ్యూనిస్టుల అధికారంలో రావడానికైనా, అలాగే మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికైనా కారణం. ఇప్పుడు ఆ లెక్క తీశారు. ఏం చేస్తారో చూడాలి.